నమస్తే అండి, ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఆదిపర్వం మూవీలో అయితే మీరు రోల్ ఉంది. సో ఏ రోల్ ఉంది, ఎలా ఉంది, అసలు ఆదిపర్వం గురించి కొన్ని విషయాలు మాతో షేర్ చేస్తారా? డెఫినెట్లీ. బట్ ఐ థింక్ ఒక అన్యూజువల్ సబ్జెక్ట్ ఇది. నేను ఇప్పుడు ఈ మధ్య చాలా వేరే వేరే సబ్జెక్ట్స్ చేస్తున్నాను. అందుట్లో ఇది సబ్జెక్ట్ ఒక వేరే టచ్. సో నేను కూడా వినేటప్పుడు ఊహించుకోలేదు. సో మీరు కూడా చూసేటప్పుడు అలా అలా చూస్తూ వెళ్ళిపోతారు. అండ్ స్టెప్ బై స్టెప్ మీకు రివీల్ అవుతుంది అనమాట స్టోరీ. ఈ మూవీలో మీ రోల్ ఏంటి? ఒక లేయర్డ్ క్యారెక్టర్, బట్ మీకు ఒక ఇన్నసెంట్ అండ్ కైండ్ హార్టెడ్ పర్సన్ అయి ఉంటుంది. సో జనాలు చూసే విధానం ఒకలా ఉంటుంది బికాస్ ఆఫ్ అదర్ ఫ్యాక్టర్స్. కొన్ని ఫ్యాక్టర్స్ వల్ల ఆ పాత్రాన్ని కొందరు ఒకలా చూస్తారు, కానీ నిజంగా ఆ పాత్రది ఫీలింగ్ కానీ, ఇమోషన్ కానీ, ఇన్నోసెన్స్ కానీ ఒక వేరే రకమైనది ఉంటుంది. అది టైం వచ్చేటప్పుడు తెలుస్తుంది. మొత్తానికి ఆదిపర్వ మూవీ ఎలా ఉండబోతుంది? ప్రేక్షకుల గురించి చాలా ఎక్సైటింగ్ గా వెయిట్ చేస్తున్నారు. సో ఎలా ఉండబోతోంది? నేను చెప్పినట్టు మీకు డెఫినెట్లీ ఒక సినిమాకి కావాల్సిన అన్ని ఫ్యాక్టర్స్ సినిమాలో ఉన్నాయి. దెర్ ఇస్ కమర్షియల్, దెర్ ఇస్ రిలీజన్, దెర్ ఇస్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఎమోషన్స్ ఫ్రమ్ అ చైల్డ్ నుంచి పెద్దవాళ్ళ దాకా ప్రతి ఒక్కరికి టచ్ అయ్యే ఒక ట్రాక్ ఉంటుంది. అండ్ ఆ ట్రాక్కి ఎవరో ఒకరు ఏదో ఒక ట్రాక్కి అటాచ్ అయిపోతారు. సో ఆదిపర్వంకి ఆల్ ది బెస్ట్ అండి. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ అండి.